ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పిల్లరా, యెహోవా మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు కొదవ అంటూ ఏమీ ఉండదు. అవును, యెహోవా మనకు కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా, నేను గొర్రెలకు మంచి కాపరిని. పిల్లరా, ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. అవును, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టడం. ప్రకారంగానే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని సైతము శిలువలో అర్పించాడు. కాబట్టి పిల్లరా, ఆయన మనకు మంచి కాపరి. ఆయన కాపరత్వంలో మనము ఉన్నట్లయితే మనకు ఎటువంటి కొదువ ఉండదు. మనల్ని ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపరత్వంలో మనము ఉంటూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.